ట్రంప్ను కూడా నిరోధించి తీరవలసిందే. అండ్ ఇంకొకటి ఎంజీ రావు గారు, ట్రంప్ వచ్చే సెప్టెంబర్లో భారతదేశ పర్యటనకు రాబోతూ ఉన్నారు. భారతదేశ పర్యటన అయిన తర్వాత పాకిస్తాన్ కూడా వెళ్తూ ఉన్నారట. అప్పుడు అసిం మునీర్ అధ్యక్షుడిగా ఆ హోదాలో ట్రంప్ను స్వాగతం పలుకుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇప్పుడు అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ విజిట్ చేస్తారు అనేది ఒక న్యూస్ వచ్చింది, కానీ అమెరికా ఖండించింది. ఆ టైంలో మేము బ్రిటన్లో ఉంటున్నాం, క్యాజిల్లో ఉంటున్నాం కాబట్టి రాలేనని. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అమెరికా అధ్యక్షుడు ఒబామా మినహాయిస్తే, ఒబామా మినహాయిస్తే ప్రతి అధ్యక్షుడు, అంతకుముందు 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఇండియా వస్తే పాకిస్తాన్ వెళ్ళారు, అంతకుముందు జిమ్మీ కార్టర్ అని ఇండియా వస్తే పాకిస్తాన్ వెళ్ళేవారు, ఐసెన్హోవర్ ఇండియా వస్తే పాకిస్తాన్ వెళ్ళేవారు. ఒక హైపనైజేషన్, ఒకే బ్రాకెట్లో ఇండియా పాకిస్తాన్ పెట్టేవారు. కానీ ఒబామా దాన్ని సాంప్రదాయాన్ని బద్దలుకొట్టాడు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రాబోతున్నాడు, క్వాడ్ సమ్మిట్కి న్యూఢిల్లీ రాబోతున్నాడు. మరి వచ్చిన సందర్భంలో పాకిస్తాన్ వెళ్తాడా అంటే మరి అసీం మున్నీర్గా ఆయన ప్రమోట్ చేస్తున్నారు. అసీం మున్నీర్ రెడ్ కార్పెట్ వేశారు. మరి అసీం మున్నీర్ ఇక్కడ అధ్యక్షుడిగా అవబోతున్నాడు, ఆయన స్వాగతం పలకాలి. వీళ్ళిద్దరి మధ్యన ఒక అపవిత్ర బంధం కొనసాగుతుందన్నమాట. ఈ కాప్రీసియస్ ట్రంప్కే, స్థిరత్వం లేని ట్రంప్కే, అదేవిధంగా అన్డెమోక్రటిక్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్ అధినేతగా పనిచేసే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈయన అధ్యక్షుడు అవబోతున్నాడు. మరి పాకిస్తాన్ వెళ్తాడా ట్రంప్ అంటే ఇక్కడ ఖండిస్తున్నారు. కానీ పాకిస్తాను అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ వెళ్ళే అవకాశాలు 90% ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ యొక్క స్టేట్మెంట్లు చూస్తే పాకిస్తాన్ వైపు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. కానీ ఆయన క్వాడ్ సమ్మిట్కి న్యూఢిల్లీ వస్తున్నాడు, తప్పకుండా వస్తున్నాడు. ఆస్ట్రేలియన్ ప్రధాని ఆల్బనీసు, జపనీస్ ప్రైమ్ మినిస్టరుతో పాటు భారత ప్రైమ్ మినిస్టరు క్వాడ్ చతుర్ముఖ కూటమి క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి పాకిస్తాన్ వెళ్తే పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక అనమాట భారతదేశానికి. ఈయనప్పుడు భారతదేశం ఒకప్పుడు 2006 జార్జ్ డబ్ల్యూ బుష్తో పోలిస్తే, ఒకప్పుడు అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఒక సూపర్ పవర్ స్టేటస్ వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఒక తమిళనాడు ఎకానమీ అంత కూడా లేని, ముంబై ఆర్థిక వ్యవస్థ అంత సైజు కూడా లేని, జాగ్రత్తగా వినండి, ముంబై ఆర్థిక వ్యవస్థ అంత సైజు కూడా లేని ఒక టెర్రరిస్ట్ దేశం, మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం, ఓమ్ ఆఫ్ టెర్రరిజం, అలాంటి నేషన్కి ట్రంప్ వెళ్తే ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే పాకిస్తాన్ భారతదేశం మీద అటాక్ చేయమని లైసెన్స్ ఇచ్చినట్ట, అక్కడ ఆర్మీ ప్రభుత్వం రమ్మనా, అక్కడ ప్రజాస్వామ్యం వద్దు, ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మాతృకని చెప్పు అమెరికా ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టమనా? ప్రజాస్వామ్యంలో పరిడి వెళుతున్న అద్భుతమైన భారతదేశాన్ని అది ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. అలాంటి ప్రజాస్వామ్య దేశానికి ముప్పు కలిగించే అసీం మున్నీర్ని పాకిస్తాన్ ప్రమోట్ చేయడానికి ట్రంప్ వస్తున్నాడా? అసలు ఏంటి ఉద్దేశం? చాలా పెద్దది. అయితే ట్రంప్ పాకిస్తాన్ విజిట్ అనే మాట కూడా రాకూడదు ఇప్పుడున్న ప్రస్తుత డెమోక్రటిక్ విలువల్లో. మరి ట్రంప్ తీసుకునే చర్య చాలా తీవ్రం. ఈ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ వస్తే మాత్రం భారతదేశం చాలా తీవ్రంగా అమెరికాకి ఎటువంటి అయినా ప్రయోజనాలు ఉండండి, కానీ భారతదేశ సమగ్రత, సమైక్యత, ఈ డెమోక్రటిక్ వాల్యూస్కి, శాంతి భద్రతలకి, 1.5 బిలియన్ పాపులేషన్ యొక్క భద్రతకి ఈడు ముప్పు అనమాట అసీం మున్నీర్. అలాంటి అసీం మున్నీర్ని రెడ్ కార్పెట్ వేసి ఆయన అధ్యక్షుడి స్థానంలో వెళ్ళేటట్టు చేసి అక్కడికి ట్రంప్ వెళ్ళడం అంటే అది భారతదేశం శత్రువుగా తీసుకోవాలి. అప్పుడే మనం ఇంకొక యుద్ధాన్ని ఆపగలుగుతాం. అంటే ట్రంప్కి ముందే మనం భారతదేశం హెచ్చరించాలి, నువ్వు పాకిస్తాన్ వెళితే నువ్వు వెళ్ళు, కానీ మా భారతదేశం వచ్చి వెళ్ళకూడదు. అంటే క్వాడ్ సమ్మిట్కి వచ్చి వెళ్ళొద్దు. క్వాడ్ అంటే మేము చాలా ఇంపార్టెంట్, మేము ఎంతో త్యాగం చేసి చైనాకి వ్యతిరేకంగా ఒక క్వాడ్ గ్రూప్లో మేము ఉన్నాం, మా దౌత్య విధానంగా మేము చాలా కష్టపడుతున్నాం, చైనాతో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాం, చైనా పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంది. నువ్వు యాంటీ చైనా గ్రూప్ కింద క్వాడ్ పెట్టుకుని అందులో ఇండియా ఉండగా నువ్వు మళ్ళీ ఇండియా శత్రువుని చైనా ఫ్రెండ్ అని నువ్వు ప్రోత్సహించడం అంటే వాట్ డస్ ఇట్ మీన్ టు బీ కంటిన్యూడ్ ఇన్ ద క్వాడ్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ట్రంప్ అక్కడికి వెళ్ళేలా ఉంటే క్వాడ్ సమ్మిట్ భారతదేశం క్యాన్సిల్ చెయ్యాలి. అది ట్రంప్ ఇంకా రాలేడు, ఎందుకంటే క్వాడ్ అనేది అమెరికాకి చాలా ఊపిరి లాంటిది చైనాకి ఎగనెస్ట్గా. నువ్వు చైనా ఫ్రెండ్, భారతదేశ శత్రువుకి నువ్వు పాకిస్తాన్ విజిట్ చేస్తే ఆ అంశం వచ్చినా మమ్మల్ని సస్పెన్షన్లో కూడా పెట్టవద్దు. క్వాడ్ సమ్మిట్ మేము న్యూఢిల్లీలో కొనసాగించాం, పోస్ట్పోన్ చేస్తాం అని భారత్ ప్రకటిస్తే ట్రంప్ దారిలోకి రావడం తప్పితే వేరే దిక్కు లేదు. ఇది చాలా చాలా అవసరం. భారత దౌత్య విధానం ఇలాగే ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కూడా. రైట్, థ్యాంక్ యూ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా, క్లారిటీగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్.